జెండు బామ్ రాయి పావని అనేసి జెండు బామ్ ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సిగరెట్ సిగరెట్ నేను ముట్టుకొని రుద్దుండే అప్పుడే అయిపోయింది. నేను ముట్టుకొని రుద్దుండే అప్పుడే అయిపోయింది. నేను రుద్దేది పోయింది. నేను రుద్దేది పోయింది. ఏ బ్లడ్ వస్తుందిరా, ఏ బ్లడ్ వస్తుందిరా. పాపం వాసిందని పాపం వాసిందని తీసుకొని ఇట్లా బాడీ తీసుకొని ఇట్లా బాడీ. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే సో గైస్ ఇది టవల్ ఉంది కదా, టవల్ అండ్ జెండు బామ్ ఉంది. సో ఇప్పుడు వీడియో ఏంటంటే పావని దగ్గరికి వెళ్ళి పిర్ర వాసింది, నా పిర్రలు వాసినాయి, జెండు బామ్ రాయి పావని అనేసి జెండు బామ్ ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ రియాక్షన్ ఏంటో చూద్దాం. చలో వీడియో అయితే ఎట్లా వస్తుంది. నా పిర్రలు వాసినాయంట. రెండు పిర్రలు ఒక పిర్ర, రెండు పిర్రలు ఒక పిర్ర. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? నువ్వైతే పెట్టు ఏదో ఒక పిర్రలే. రెండు వాసా ఒకటి వాసా. పిర్రలా వాసినరా, పిర్రలా వాసినరా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఓకే వాసినాయి. జెండు బాంబు రాస్తుందా పిర్ర ఉడగించుకోదు. జెండు బాంబు రాస్తుందా పిర్ర ఉడగించుకోదు. చాలా కంట్రీలో ఉన్నావు బేట. A few inches later. అమ్మా నాని చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. గూడు ఉంటా చూడు, గూడు మీద జరిగిండు పాపం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మా వల్ల కాదు పిల్లలు ఇంటింటి వాసినా ఏమేమి పావని ఒక ఫ్రెండ్వే గాను. ఒక అమ్మాయి పోస్తే పోతుంది అన్నారు, అందుకే మీ దగ్గరకు వచ్చిన. ఓహో కామెడీ చేస్తున్నావా? అమ్మాయిలు ఎవరు లేరు, అమ్మాయిలు కాదు అందమైన అమ్మాయి, అది కూడా బంజారా అమ్మాయి. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అది కూడా బంజారా పిల్ల. అందమైన అమ్మాయి ఎవరంటే నాకు నువ్వే గుర్తొచ్చిన ఫస్ట్. నాకు నా వల్ల అయితే పావని. సీక్రెటా సిగరెటా? సిగరెట్ సిగరెట్ సీక్రెట్ ఇక్కడ ఉన్నదిలే. సీక్రెట్ చెప్పాలంటే దీనికి వెళ్దామంటే కూడా ఇప్పుడు దానికే పోయారు అగరించుకున్నావు. బాత్రూమ్ నువ్వు కూడా అట్లనే ఉన్నావు అనుకోని. కొంచెం జస్ట్ లాంటి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఇట్లా చేసి ఇట్లా నా దగ్గర ఎందుకు వచ్చినావు? నా పొజిషన్ నా పొజిషన్ నాకే అర్థం. కరెక్ట్ అవుతుంది వెనకండి, కరెక్ట్ అవుతుంది వెనకండి. అంటే ఇంకా పెద్దగా అవుతుంది. అను మరి ముట్టుకొని రుద్దు మరి నువ్వు అంతా ఉంటే. నేను ముట్టుకొని రుద్దుండే అప్పుడే అయిపోయింది. నేను ముట్టుకొని రుద్దుండే అప్పుడే అయిపోయింది. అమ్మాయి రుద్దాలంట బంజారా అమ్మాయి. కింద బ్లడ్ వస్తుంది. ఇంత గలీజ్గున్నాడు ఏం లేవు మన చూడడానికి. అరే పట్టుకొని వెళ్ళిపోయి లేకపోతే నిన్ను కొడతా అన్నారు చెప్తున్నా. తీసుకెళ్ళాను అన్న, సీరియస్ చెప్తున్నా. తీసుకెళ్ళి నేను ఇలాంటివి నచ్చదు నాకు. పిచ్చా ఏం మాట్లాడుతున్నావు? ఏ బ్లడ్ వస్తుందిరా, ఏ బ్లడ్ వస్తుందిరా.
తెల్లగా వస్తుంది అరే బ్లడ్ తెల్లగా వస్తుంది నువ్వేం పెట్టుకున్నావు చెప్పు కొట్టింది పాపం బ్లడ్ వచ్చేదా కొట్టింది బా అన్న కారుతుంది. నిన్ను కొడతా అన్న అన్నీ కూడా అట్లే కావాలి ప్లీజ్ ప్లీజ్ ఏ దూరమా ప్లీజ్ బావని మళ్ళీ కాదు పోసేసి అయిపో ఇట్లా అంటే అయిపోతుంది నేను రుద్దేది పోయి నేను రుద్దేది పోయింది ఎక్కడ రుద్దేటోనాక హాస్పిటల్ రుద్దేటోని చిన్నకరా బ్లడ్ వస్తుంది ఎగరకరా నువ్వు ఏం బ్లడ్ వస్తుంది చూపి ఒక బ్లడ్ ఇగో తెల్లగా ఇది బ్లడ్ కదా ఇగో ఇది బ్లడ్ బ్లడ్ అది మరి ఇదేంటి లోపలిది మరి చెట్టు ఇదేంటి మరి ఇది కాదా ఇది టీ షర్ట్ కానీ పాపం అరే నిజంగా బ్లడ్ వస్తుంది మాట్లాడదు సరే కొంచెం సరే ఏదేదో ఏ రాలుతుంది అరే పట్టుకో వాషింగ్ రాలుతుంది నా వల్ల అస్సలు అయితే మీరు నవ్వుతున్నారు ఏ డాక్టర్ దగ్గర పోయి హైదరాబాద్ మొత్తం డాక్టర్లే ఉన్నారు డాక్టర్ నా నర్సు పాప నువ్వే కరవాల నర్సు పాప ड्यूटी करे वाला नर्स पापा ताओ बारी आए लागो देख पापा रात नींद आ रही ఏయ్, నొస్సు కారుతుంది కింద పేరుతోటి నొస్తలే నువ్వు ఇంట్లో నిజంగా వెళ్ళిపో చాలా బాగుంటుంది చెప్తున్నాను అందరు సరే మమ్మీని తీసుకొస్తే అది ఇప్పి కొడుతుంది నేను మమ్మీ వద్దు మమ్మీ ఇక్కడ రాయొద్దు నువ్వే రాయాలి ఒకసారి రాస్తుంది నీ అంత మంచి నీ అంత మంచి కళ్ళు ఒకసారి కళ్ళు కాదు పావని కళ్ళు మూయి అవునరా కళ్ళు మూసుకో రాస్తుంది చేతులు కాదు నువ్వు ఎందుకన్నా ఇది తీసుకొచ్చావు వాడు వస్తుడు పాప వాసిందని పావని రాయి పాప వాసిందని పావని రాయి ये बात साइड एक ना बिन गलीज ये बात साइड एक ना बिन गलीज లక్కర్లో నిన్ను చూసినానే కోరిలో పాడినానే ఇగో బ్లడ్ కి వీడ రాలిందిరా బ్లడ్ కి వీడ తీసుకొని ఇట్లా బాడీ తీసుకొని ఇట్లా బాడీ अलमा डोलमा इता लगड़ी मालमा माटे गलीज అంటే మటాషెను చాలుమా కనిపిస్తుందా రే వాసింది కనిపిస్తుందా వాసింది ఈ రాయి పావని రాసేసింది పోయి తగ్గింది లేరా రే తీసేసింది ఏం రాయాలి తీసేసింది ఏం రాయాలి అంటవా అమ్మవా అంటవా అమ్మవా తీసేసింది ఏం రాయాలి ఓకే ఏం రాయాలి నాకు తెలియదు ఏం రాయాలన్నా నాకు తెలియదు నాకు ఏయ్ చెప్పురా ఆసిందా నాది టవల్ పిర్రలు పట్టుకున్నా టవల్ నీకు ఎవరిచ్చిండే అసలు పిర్రలు పట్టుకున్నా టవల్ నీకు ఎవరిచ్చిండే అసలు నిజంగా నా పిర్రలు అంతా తెచ్చినాయి టవల్ ఎవరిచ్చిల్లు అదెట్లా లోపలికి ఎట్లా పోయిందిరా అరే సరే, ఏడ ఒక్క బాత్రూమ్ నిమిషం. కూర్చున్నావు అసలు అదెట్లా లోపలికి ఎట్లా పోయిందిరా అరే సరే, ఏడ ఒక్క బాత్రూమ్ నిమిషం. కూర్చున్నావు అసలు ఈ బాత్రూమ్ ఒకసారి ఏం తీసుకొచ్చి ఏం లేదు, నేను ఆడ టవల్ నీదేనా? కూర్చున్నా నాదే ఆడ కొంచెం వద్దొద్దు. దారి పెట్టుకోడు దారి పెట్టుకోడు ఇట్లా పెట్టదు ముద్ద ఇట్లా పెట్టదు కాదు పానిగో ఇది ఆడ నేను కూర్చున్నా కడుక్కొని నీళ్ళు లేకపోతే దీంతో తుడుచుకున్నా ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు ఇంటికెళ్ళి చూసుకోవాలి నిజం పావని ఏం చేయమంటావు ఇగో దీని మీద ఇగో మొత్తం ఎల్లో కలర్ లో ఏదో ఉంది పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం
సరే కానీ ఇగో నాకు ఇదేంది అంత వాసన వస్తుంది, అంత వాసన వస్తుంది ఎందుకు పవని? పట్రాజీ నిజంగా వాసన వస్తుంది. నిజంగా దూసుకున్నావు ఎదురా నాయన, బా బా నిజంగా దూసుకున్నావు ఎదురా నాయన. బా उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीब ఆయన నాకే మగ ఎవరిది వాళ్ళకే మరి బంగారం. తినరాదురా మరి చేయి పెట్టుకో లోపల. పాపం టవల్ని డైపర్ వేసుకోరు. అమ్మాయి లెక్కనే ఉన్నావులే సేమ్. డైపర్ వేసుకోరా. కానీ ఇప్పుడు నిజంగానే వాస్తాయి పిర్రలు తెలుసా నువ్వు అట్లా వేస్తే. బా కాదు ఆగు, నిజంగా నాకు పిర్రలు వాస్తే ఏం చేస్తావు? నేను వేసా కాలు తీసుకొని ఇట్లా తంతా పట్టుకుంటా. కాలు తీసుకుంటూ కాలు తీసుకుంటూ ఏమన్నా? సో ఇది అడ్రస్ చెప్పు చెప్పు అటు. అది గుర్తుగా ఉంచుకో. ఓకే ఇగో నా ఫోన్ వస్తుంది. సో ఇది ఫేక్ అన్నమాట. నిజంగా ఎల్లో ఉంది, ఇది మొత్తం కారింది. ఇగో ఇలా మొత్తం గైస్ లాస్ట్ కి పావని వీడియో చూసింది, అందుకే అట్లా చేసింది, లేకపోతే వేరే లెవెల్ చేస్తుండే. వీడియో చూసేసింది. సో గైస్ ఆ వీడియో అయితే ఏం కాదు నాదే కదరా. చలో వీడియో అయితే బాగుంది, క్రేజీ వచ్చింది. లైక్ చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బంజారా యూట్యూబ్ ఛానల్.